హలో పీపుల్, వెల్కమ్ టు విరించి వాయిస్. త్రిష కృష్ణన్ తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ను మొదలుపెట్టిన త్రిష తెలుగులో వర్షం సినిమాతో హీరోయిన్గా మారారు. మొదటి సినిమాతోనే భారీ విజయం అందుకుని వరుస అవకాశాలను అందుకున్నారు. ఇక తెలుగులో కొత్త హీరోయిన్లు రావడంతో ఆమె జోరు తగ్గించారు. తమిళ్లో కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని 96 సినిమాతో మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు త్రిష పెట్టింది పేరు. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషలో బిజీ హీరోయిన్గా మారిన త్రిష పేరు కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సినిమాల వలన త్రిషకు పేరు వచ్చిందో లేదో కానీ ఆమె నడిపిన ప్రేమాయణాల వల్ల మాత్రం బాగా పేరు తెచ్చుకున్నారు. మొదటి నుంచి త్రిష చాలామంది హీరోలతో రిలేషన్షిప్స్ నడిపించారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తో త్రిష కొన్నేళ్ళు రిలేషన్షిప్లో ఉన్నట్టు అప్పట్లో టాక్ నడిచింది. సింగర్ సుచిత్ర, సుచిలిక్స్తో ఎక్కువ త్రిష ఫోటోలే బయటపడ్డాయి. ధనుష్ భార్య ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు ఇవ్వడానికి కారణం కూడా ఈమె అని కోలీవుడ్లో వార్తలు వచ్చాయి. ధనుష్ తర్వాత ఉదయనిధి స్టాలిన్తో కూడా త్రిష రిలేషన్షిప్లో ఉందని రూమర్ వినిపించింది. వీరిద్దరూ కలిసి బయట కనిపించకపోయినా కూడా అప్పట్లో చాలా రూమర్స్ వచ్చాయి. త్రిషకు బిజినెస్ మ్యాన్ వరుణ్తో ఎంగేజ్మెంట్ జరిగింది. అది పెళ్లి వరకు వెళ్ళలేదు. దానికి కారణం ఉదయనిధి స్టాలిన్ అని టాక్ వినిపించింది. ఇక్కడితో త్రిష ఆగలేదు. సుచిలిక్స్తో ఆమె రానాతో కూడా కొన్ని రోజులు రిలేషన్షిప్లో ఉందని బయటపడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత ఆఫ్రికా వ్యక్తితో త్రిష కనిపించారు. ఎక్కడికి వెళ్ళినా అతనితోనే కనిపించేవారు. ఇప్పట్లో ఆ జంట సెన్సేషన్ సృష్టించారు. ఆ ఆఫ్రికా వ్యక్తి డీలర్ అని సమాచారం. ఇక కోలీవుడ్ రొమాంటిక్ హీరో శంభుతో కూడా త్రిష డేట్ చేశారట. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ భావించారు, కానీ అది జరగలేదు. ప్రస్తుతం త్రిష దళపతి విజయ్తో రిలేషన్లో ఉన్నారని సమాచారం. దీనివల్లనే విజయ్ భార్య సంగీత ఆయనకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డారని ట్రాక్ నడుస్తోంది. సంగీతకు భారీ భరణమాశ చూపి పరస్పర విడాకుల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. విడాకులు ఇచ్చిస్తే విజయ్ త్రిష పెళ్లి చేసుకుంటారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలందరితో నటించే నంబర్ 1 హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు త్రిష. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, రవితేజ, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోస్ పక్కన ఆమె నటించి మెప్పించారు. తెలుగులో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే తమిళ్లో కూడా తన సత్తా చాటారు. ఇదిలా ఉండగా కోలీవుడ్ సూపర్ స్టార్ టీవీకే అధినేత దళపతి విజయ్ కుటుంబ వ్యవహారం దక్షిణ భారత సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. విజయ్ నుంచి విడాకులు ఇప్పించాలంటే ఆయన భార్య సతీమణి సంగీత విజయ్ చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. విడాకుల కారణాలతో ఒకటిగా తన భర్తకు ఓ సినీ నటితో ఉన్న అక్రమ సంబంధాన్ని ప్రస్తావించారు. కానీ సదరు నటి ఎవరు అన్నది మాత్రం సంగీత ప్రస్తావించలేదు. అయితే ఆ నటి త్రిష అంటూ సోషల్ మీడియాలో పుకార్లు పుట్టాయి. త్రిష పేరును ప్రస్తావించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి సినిమాలు చేయడంతో హిట్ పేరు అనిపించుకున్నారు. నాటి నుంచే త్రిష విజయ్ రిలేషన్లో ఉన్నట్టుగా అనేక మార్లు గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి త్రిష పేరును ఆయనకు లింక్ చేస్తూ ప్రత్యర్థులు విమర్శలు సంధిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తమిళనాడు బీజేపీ చీఫ్ నయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. విజయ్కి రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేదని, ముందు ఆయన త్రిష ఇంటి నుంచి బయటకు వచ్చేస్తేనే వాస్తవాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. అయితే వ్యాఖ్యలపై త్రిష ఘాటుగా స్పందించారు. సంబంధం లేని విషయాల్లో తన పేరును లాగొద్దని వార్నింగ్ ఇచ్చారు. దాంతో దిగొచ్చిన నాగేంద్రన్ త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఈ వివాదం ముగిసిన కొద్ది రోజులకే తనకు విడాకులు కావాలంటూ దళపతి విజయ్ భార్య సంగీత విజయ్ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం తమిళ సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. విజయ్ నుంచి విడాకులు కోరడానికి ప్రధాన కారణాల్లో నటితో చాలా సంబంధాలు ప్రధానంగా ప్రస్తావించారు సంగీత. కానీ ఆ నటి ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. సంగీత ఆరోపణలతో నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరినట్లయింది. త్రిషకు విజయ్కు మధ్య ఏదో నడుస్తోందని అందరూ అనుమానించిందే పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్న విజయ్ కానీ త్రిష కానీ ఈ వార్తలపై స్పందించడం లేదు. వారి మేనేజర్లు, ఇతర సిబ్బంది కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో విజయ్ త్రిషలు షాక్ ఇచ్చారు. గురువారం రాత్రి చెన్నైలో జరిగిన ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ అధినేత, నిర్మాత కల్పతి ఎస్ సురేష్ కుమారుడి వివాహం రిసెప్షన్కు దళపతి విజయ్ త్రిష జంటగా హాజరయ్యారు. ఇద్దరు ఒకే కారులో వచ్చి కలిసి వేదికపైకి వెళ్లి కొత్త జంటను ఆశీర్వదించి ఫోటోలకు పోజులు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండగా త్రిషతో తన బంధంపై విజయ్ ఇలా ఇంటిచ్చారా, ఇకపై దాయడానికి ఏం లేదన్నట్టుగా వీరు తమ బంధాన్ని బహిర్గతం చేశారా అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దళపతి విజయ్ బాడీగార్డ్ తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది. 6.5 అడుగుల ఎత్తులో
కండలు తిరిగిన దేహంతో విజయ్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు అరుణ్ సురేష్. పలు ఈవెంట్స్లో అతనికి లుక్ ప్రత్యేక ఆకర్షణ నిలుస్తూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ అభిమానుల్లోనూ ఇతనికి క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అరుణ్ తాజాగా ఇన్స్టా స్టోరీలో ఓ చిన్న లైన్ రాసుకొచ్చాడు. అన్ని పుకార్లను అధిగమించే సమయం ఆసన్నమైందని, దాని సారాంశం విజయ్ అభిమానులకు హార్ట్ సింబల్తో అభివాదం చేస్తున్న ఫోటోను బ్యాక్గ్రౌండ్లో త్రిష విజయ్ నటించిన గల్లీ సినిమాలోని సాంగ్కు జత చేసి ఈ ఫోటో పోస్ట్ పెట్టాడు. క్షణాల్లో ఇది వైరల్ కాగా దీనిని అరుణ్ డిలీట్ చేశాడు. అయితే నెటిజన్లు మాత్రం దీని స్క్రీన్ షాట్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దాంతో త్రిష విజయ్లు రిలేషన్లో ఉన్నారని అర్థం వచ్చేలా అరుణ్ పోస్ట్ పెట్టారని కోలీవుడ్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.